కెమెరా అన్న. భగవంతుడా, అదే ప్రశ్న. ఇంకా మొత్తం ఫుల్ ట్యాంక్ చేయలే. సో మైలేజ్ మొత్తం కూడా హైవే మైలేజ్ నేను చెప్తుంది అయితే మాత్రం ఎగ్జాక్ట్గా 160 కిలోమీటర్స్ తిరిగింది డివైడెడ్ బై. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ హృదయ్. సో ఈరోజు అయితే నేను R15 మైలేజ్ అయితే చేయబోతున్నా. సో ఇప్పుడు వరకు ఈ వెహికల్ అయితే మాత్రం 18,500 కిలోమీటర్స్ అయితే అయ్యింది. సో ఇప్పుడు నేను 18,500 కిలోమీటర్స్ తర్వాత ఎంత మైలేజ్ వస్తుందో చూద్దాం R15. సో ఫస్ట్ నేను పెట్రోల్ బంక్ వెళ్ళి ఫ్యూయల్ అయితే ఫుల్ ట్యాంక్ అయితే చేయించేస్తా. సో ఫుల్ ట్యాంక్ చేయించిన తర్వాత ఎంత వస్తుందో చూద్దాం మైలేజ్. నాకు తెలిసి ఒక 700 నుంచి 800 లోపల పడుతుంది పెట్రోల్ అయితే. బైక్స్ ఎక్కడ ఉంది? ఫుల్ ట్యాంక్ ఉంటానా? ఫుల్ ట్యాంక్ కెమెరా అనేది చాలనా? ట్రిప్ అయితే 0 చేసేస్తాను. అప్పుడు ట్రిప్ అయితే 0 చేసేసిన. చూద్దాం ఒక 200 కిలోమీటర్స్ తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్యూయల్ టాప్అప్ అయితే చేపిద్దాం, ఎంత పడుతుందో చూద్దాం. నేనైతే మాత్రం ఎగ్జాక్ట్గా ఒక 80 to 85 ఆ స్పీడ్లోనే మెయింటైన్ చేస్తాను స్పీడ్ అయితే మాత్రం. సో నేనైతే ఇప్పుడు లాస్ట్ వీడియో మీరు చూసే ఉంటారు, గుంటూరు అయితే వెళ్ళినా కదా చర్చ్కి. సో అక్కడి నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు నేనైతే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన. ఇప్పుడు మనం స్ట్రైట్ విజయవాడ 15 కిలోమీటర్స్ ఉంది. 15 కిలోమీటర్స్ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి హైదరాబాద్కి డైవర్షన్ తీసుకోవాలి. ఆ ఏరియాకి ఒక 200-250 కిలోమీటర్స్ తర్వాత నేను మళ్ళీ ఫ్యూయల్ అయితే టాప్అప్ చేపిస్తాను. టాప్అప్ చేయించినప్పుడు మనకి ఎన్ని లీటర్స్ పడుతుందో దాన్ని బట్టి మన కిలోమీటర్ని డివైడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎగ్జాక్ట్గా మనకి మైలేజ్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. మేమైతే జస్ట్ 200 మీటర్స్ వచ్చినా అంతే. ఇప్పుడు ఫుల్ పెట్రోల్ మొత్తం ఫుల్ ట్యాంక్ అయితే వేయించినా, మీరు ఆల్రెడీ చూసారు కదా. ఇంకా మొత్తం ఫుల్ ట్యాంక్ చేయలే, ఫుల్ ట్యాంక్ మొత్తం సూపర్ చేయలే ఫుల్ ట్యాంక్. సో ఎవరో హాయ్ చెప్తున్నారు. ఎక్స్ప్లోర్ విత్ హృదయ్, ఎక్స్ప్లోర్ విత్ హృదయ్ ఆన్ ఉంది. ఓకే బాయ్. సో ఛానల్ ఉందా అని అడుగుతుండో, మోటో బ్లాగింగ్ చూసారు అనుకుంటా తను. సో ఇందాడేమో చెప్తున్నా 18,500 కిలోమీటర్స్ అయితే అయింది. ఎగ్జాక్ట్గా చెప్పలేను కానీ చూద్దాం. ఎగ్జాక్ట్గా 18,500 కిలోమీటర్స్ అయితే అయింది. సో 18,500 కిలోమీటర్స్ తర్వాతకి మైలేజ్ ఎంత వస్తుందో చూద్దాం. నేనైతే మాత్రం ఒక 80-85 అదే స్పీడ్లో మెయింటైన్ చేస్తా. స్పీడ్ అయితే మాత్రం మరి ఓవర్ స్పీడింగ్ అయితే 80 to 85 అంతే. చూద్దాం ఎంత మైలేజ్ వస్తుందో. నేను అనుకుంటుంది అయితే మాత్రం ఒక 45 to 50, 47, 48 దాకా రావచ్చు అని నేను అనుకుంటున్నా. చూద్దాం ఎంత వస్తుందో. ఇప్పుడు వరకు అయితే 2.2 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు వరకు. చూద్దాం ఇంకొక 200 కిలోమీటర్స్ తర్వాత తెలిసిపోతుంది దీని మైలేజ్ ఎంత వస్తుంది అసలు అని. ఇంకొకటి ఏంటంటే, మనకి మంచి మైలేజ్ కావాలంటే ఒక టిప్ లాంటిది, VVA ఆన్ అవ్వకుండా ఉంటే మనకి మంచి మైలేజ్ వస్తుంది. ఒకవేళ VVA ఆన్ అయిందంటే కొంచెం ఫ్యూయల్ ఎక్కువ బర్న్ అవుతుంది, పవర్ ఏమో కాన్స్టెంట్గా అంతే పవర్ ఉంటుంది, పవర్ లాగ్ అనేది ఉండదు. సో మీ దగ్గర ఎవరి దగ్గర R15 కానీ MT15 కానీ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి నాకు, మీకు ఎంత మైలేజ్ వస్తుందని. ఇప్పుడు MT అయినా R15 అయినా కూడా సేమ్ ఇంజన్ కాబట్టి సేమ్ అంతే మైలేజ్ వస్తుంది. మహా అంటే ఒక 1-2 కిలోమీటర్స్ తేడా రావచ్చు తప్ప నార్మల్గా అయితే మాత్రం అంతే వస్తుంది యావరేజ్ అయితే. సో నాకైతే కామెంట్ అయితే చేయండి, మీ దగ్గర R15 కానీ MT కానీ ఉంటే ఎంత మైలేజ్ వస్తుందో అని. నాకైతే నేను చాలాసార్లు ట్రై చేద్దాం అనుకున్నా కానీ నాకు అసలు కుదరలేదు. సో ఈరోజు ఎట్లయినా ట్రై చేయాలనే నేనైతే ఇప్పుడు చేస్తున్నా.
మార్నింగ్ వ్లాగ్ చేసి మళ్ళీ నేను అది ఫోన్లో వేసుకొని మళ్ళీ ఇంకొక అంటే మొత్తం ఆ మెమరీ కార్డ్ మొత్తం క్లియర్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు ఇంకో వ్లాగ్ చేస్తున్నాను. అంటే ఈ వ్లాగ్ చేస్తున్నావు ఇప్పుడు అంటే అర్థమైందా మీకు? పొద్దున అంటే ఒకటే రోజులో 2 వ్లాగులు చేయాల్సి వస్తుంది నాకు ఇప్పుడు. ఇట్లా ఒకటే మెమరీ కార్డు ఉంది కాబట్టి హైదరాబాద్ నుంచి గుంటూరు వరకు ఒక వీడియో, ఆ వీడియోని మొత్తం నేను మళ్ళీ డేటా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఫోన్లోకి. డేటా ట్రాన్స్ఫర్ చేసుకుని గోప్రోలో మొత్తం క్లియర్ చేసిన, అంటే మెమరీ కార్డులో క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇది రికార్డ్ చేస్తున్నా. చాలా కష్టం ఉంటుంది మోటో వ్లాగింగ్ అంటే, అంత ఈజీ అయితే కాదు. సో ఇప్పటి వరకు 5 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయింది. సో నేను ఇంకా విజయవాడ దాటిన తర్వాత మళ్ళీ ఒక 20-25 కిలోమీటర్స్ తర్వాత వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. ఇంకా ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ స్టాచ్యూ వేసారు కదా, సో అక్కడ కనబడుతుందా మీకు? అక్కడ ఉంది, కనబడుతుందో లేదో మీకు కానీ, అంటే నేను ఎడిటింగ్ చేసేటప్పుడు జూమ్ చేసి పెడతా. అక్కడ ఉంది. ఇంకా మన ఛానల్లో ఎరాక్స్ మైలేజ్ టెస్ట్ ఒకటి ఉంది, అట్లనే యాక్టివా 3Gది, అది కూడా 1,40,000 20,000 కిలోమీటర్ తర్వాత, అది కూడా నాదే వెహికల్. ఆ వీడియో కూడా ఉంది మైలేజ్ టెస్ట్ దాని కూడా. దాని తర్వాత యాక్టివా 125ది మైలేజ్ టెస్ట్ కూడా ఉంది. సో ఇంకొకటి మనం R15 V3 మైలేజ్ టెస్ట్, మొత్తం 4 మైలేజ్ టెస్ట్లు ఉన్నాయి. సో 3 అయితే ఉన్నాయి. మీరు ఇప్పటివరకు ఎవరైనా చూడకపోతే, అంటే ఎవరికైనా యూస్ అవుతుంది కదా, అది ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ చూడండి అది ఆ వీడియో అయితే ఒకసారి. అంటే నేను దాంట్లో టిప్స్ కూడా కొన్ని చెప్పాను. అంటే నాకు అంత మైలేజ్ అంటే చాలా మంచి మైలేజ్ వచ్చినాయి. 3 వెహికల్స్కి 3 సార్లు తీసిన, 3 సార్లు మంచి మైలేజ్ వచ్చింది. అంటే ఒక్కొక్క సీసీ ఒక్కొక్కటి, అంటే ఒకటి 110, 125, 155 3 స్కూటీసే. కాకపోతే 110cc ఒకటి, 125cc ఒకటి, 155cc లిక్విడ్ కూల్డ్ ఒకటి. అంటే ఇప్పుడు ఎరాక్స్ వచ్చేసి లిక్విడ్ కూల్డ్, యాక్టివా 125 ఎయిర్ కూల్డ్, యాక్టివా 3G 110cc అది ఎయిర్ కూల్డ్. కాకపోతే యాక్టివా 3G ఏంటంటే 2015లో తీసుకున్న మోడల్ అది యాక్టివా 3G. దాని తర్వాత యాక్టివా 125 ఏమో BS6 ఇంజన్, అది అంటే ఫ్యూల్ ఇంజెక్షన్తో రన్ అవుతుంది. దాని తర్వాత ఎరాక్స్ ఇది, ఈ ఎరాక్స్ 155 అయితే 1 ఇయర్ కూడా అవ్వలేదు ఇంకా తీసుకొని, 2023 మోడల్. అది ఒక 10,000 ఎంతో తిరిగిన, ఇప్పుడు 8,000 ఎంతో తిరిగింది అంతే. అది ఫస్ట్ సర్వీస్ సెకండ్ సర్వీస్ అయిపోయిన తర్వాత, నేను సెకండ్ సర్వీస్ అయిపోయిన తర్వాత మైలేజ్ టెస్ట్ అయితే చేసిన దాంతో. సో ఈ 3 వీడియోస్ కూడా ఎవరైనా చూడకపోతే చెక్అవుట్ అయితే చేయండి, మన ఛానల్లోనే ఉన్నాయి అవి 3 కూడా. ఇప్పుడు వరకు అయితే 28 కిలోమీటర్లు అయితే కంప్లీట్ అయ్యింది. ఇంకొక 170 కిలోమీటర్లు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనం ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఫుల్ ట్యాంక్ చేయించేసుకొని ఎంత పెట్రోల్ పడుతుందో చూద్దాం. దాన్ని బట్టి తెలుస్తుంది మనకి. సో నేను ప్రతి వీడియో కూడా ఫుల్ ట్యాంక్ చేయించి సేమ్ అట్లనే చేస్తాను, ఎందుకంటే నాకు 1 లీటర్తో చేయడం నాకు అలవాటు లేదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వచ్చే వెహికల్స్ అన్నీ కూడా ఫ్యూయల్ ఇంజెక్షన్స్, ఇది కూడా ఫ్యూయల్ ఇంజెక్షన్ వెహికల్, BS6 కంప్లైంట్ ఇది కూడా. అది ఒక్కసారి ఫ్యూయల్ ఇంజెక్షన్కి ఏమైనా అయిందంటే మళ్ళీ 5-6 వేలు అట్లా అవుతుంది. ఎందుకు దాని బదులు ఫుల్ ట్యాంక్ చేయించుకొని చేస్తేనే బెటర్ అనిపించింది నాకైతే. అది అలా చేసినా కూడా అంతే వస్తుంది, ఇలా చేసినా కూడా అంతే వస్తుంది. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, మహా అంటే ఒక 2-3 కిలోమీటర్స్ తేడా ఉంటుంది అంతే రెండింటికి, అంత ఎక్కువ డిఫరెన్స్ అయితే ఉండదు. నేనైతే మాత్రం 75, 74, 80 ఆ స్పీడ్ వెళ్తున్నా. ఎక్కువ స్పీడ్ కూడా మ్యాక్స్ 85 కంటే ఎక్కువ అయితే అస్సలు వెళ్ళట్లే. చూద్దాం ఎంత వస్తుందో. నాకు కూడా చాలా అంటే నేను ఇంతకుముందు కూడా చాలా రైడ్స్ వేసినాయి కాబట్టి దీంతో నార్మల్ యావరేజ్ ఒక 45 to 49 దాకా 48 దాకా వస్తుందేమో అని నేను అనుకుంటున్నా పర్ లీటర్. చూద్దాం ఎంత వస్తుంది అని. పాపా 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 ఘోరంగా అయింది యాక్సిడెంట్ అయితే మాత్రం మామూలుగా అవ్వలేదు అక్కడ, ఘోరంగా అయింది యాక్సిడెంట్ అయితే మాత్రం. బైక్ టైర్ అయితే HF Deluxe, అది మొత్తం సస్పెన్షన్ మొత్తం ఇరిగిపోయింది, అది బెండ్ అయిపోయింది మొత్తం టైరే. ఇది మొత్తం ఏమంటారు దీన్ని, అటు సైడ్ మొత్తం కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుందని చెప్పి మొత్తం డైవర్షన్ చేశారు రోడ్ అంతా కూడా. చాలా అంటే చాలా ఘోరంగా అయింది యాక్సిడెంట్ అయితే మాత్రం, మామూలుగా కాదు. అది కూడా చాలా డేంజర్ అయింది యాక్సిడెంట్. మరి కారే గుద్దినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే అది గల్లీలోకి వెళ్ళి వచ్చిందో మరి ఏదో అయ్యింది మొత్తానికి అక్కడ. మనమైతే ఇప్పుడు వరకు ఎగ్జాక్ట్గా 52.3 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు వరకు. వామ్మో
వామ్మో. ఒకసారి అంకుల్ చూడండి ఎంత స్పీడ్ వెళ్తుండ అంటే అతను, నేనే 93 వెళ్తున్నా, నాకంటే ముందు ఉన్నాడు. అంటే మినిమం 95 to 100 మధ్యలో కొడుతున్నాడు. అది యమహాదో హోండానో నాకు పేరు సరిగ్గా చూడలే, కానీ దగ్గర దగ్గర 3 కిలోమీటర్స్ నుంచి చూస్తున్నా. నేను 93, 94, 95, 97, 98, 99, 100, 10, 3, 4, 5 ఏంది 110 కొడుతున్నట్టు ఉన్నాడు దగ్గర దగ్గర అతను. బా ఇగో 90, నేను 90లోనే వెళ్తున్నా, అయినా కూడా నేను బీట్ చేయలేకపోతున్నా అతను. ఆయన 110, 100, 105, 110 కొడుతున్నాడు. వామ్మో. మీకు కూడా ఇట్లాంటి వాళ్ళు ఎప్పుడన్నా మీరు ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు తగిలేరేమో కింద కామెంట్ అయితే ఇవ్వండి నాకు. 83.4 కిలోమీటర్స్ కంప్లీట్ అయింది ఇప్పటి వరకు. ఇంకొక 15 కిలోమీటర్స్ అయితే 100 కిలోమీటర్స్ అయిపోతుంది. ఇంకొక 115 కిలోమీటర్స్ అయితే 200 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అవుతుంది. సో మనకి హైదరాబాద్ అయితే 208 అని ఉంది అక్కడ. 75 నుంచి 85 అంతే, ఇంకెక్కువ అయితే క్రూజ్ చేయట్లేదు. 75 to 85 అంతే. ఇక దానికంటే అది కూడా హైవేలో వెళ్తున్నాను నేను ఇప్పుడు. సో మైలేజ్ మొత్తం కూడా హైవే మైలేజ్ నేను చెప్తుంది అయితే మాత్రం, సిటీ మైలేజ్ అయితే కాదు, హైవేలో చెప్తున్నాను. ఎందుకంటే మనం సిటీలో ఇంత స్పీడ్ అయితే వెళ్ళాం మనం నార్మల్గా. ఇంత కాన్స్టెంట్గా ఇదే స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళలేం మనం సిటీలో. సో నేను హైవే మైలేజ్ టెస్ట్ అయితే చేస్తున్నా దీన్ని. సో 160 కిలోమీటర్ తర్వాత పెట్రోల్ అయితే ఫుల్ ట్యాంక్ అయితే వేపిస్తున్నా వల్ల నేనైతే. చూద్దాం ఎంత పెట్రోల్ పడుతుందో ఇందులో. ఫుల్ ట్యాంక్ ఉంటానా? నార్మల్. కెమెరా అన్న. అంటే ఎట్లా ఏందన్నట్టు యూజ్? అంటే యూట్యూబ్లో పెడతాకి వీడియో తీసి. అంటే ఓన్లీ రూట్ మొత్తమా మీకు? నార్మల్ ఎక్కడైనా బయటకు వెళ్తే తీస్తా అట్లనే. బిల్ ఏమన్నదా? కార్డు అడుగుంటామన్నా. పెట్రోల్ అయితే కొట్టిచ్చేసా. ఒకసారి సైడ్కి ఆగి ఎంత పెట్రోల్ పడ్డది, ఎన్ని కిలోమీటర్స్కి ఎంత మైలేజ్ వచ్చిందో చెక్ చేద్దాం ఒక్క నిమిషం. ఎగ్జాక్ట్గా 160 కిలోమీటర్స్ తిరిగింది డివైడెడ్ బై, సో ట్రిప్ టు 160 కిలోమీటర్స్. ఇక్కడ పెట్రోల్ అయితే 2.82 పడ్డది, అంటే 56 కిలోమీటర్స్ మైలేజ్ అయితే వచ్చింది నాకు. సో మీరే చూసారు కదా, R15 V3 BS6 18,500 కిలోమీటర్స్ తర్వాత నాకు వచ్చిన మైలేజ్ అయితే మాత్రం 56 కిలోమీటర్లు వస్తుంది పర్ లీటర్. అంటే అది కూడా 75 నుంచి 85 to 90 మధ్యలో క్రూజ్ చేసుకుంటూ వెళ్తే మనకు వచ్చే మైలేజ్ అయితే మాత్రం 55 ఎబోనే, అంటే 55 కంపల్సరీ 55 వస్తుంది నాకైతే మాత్రం హైవేలో, అది కూడా. సో మీ వెహికల్కి ఎంత మైలేజ్ వస్తుందో కింద కామెంట్ అయితే చేయండి నాకు. అది ఏ వెహికల్ అయినా కావచ్చు, R15 అనే కాదు, ఏ వెహికల్ అయినా కూడా. ఒకవేళ R15 కనుక ఉంటే మీకు ఎంత వస్తుందో చెప్పండి. అలాగే MT15 ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళకు కూడా నాకు కామెంట్ అయితే చేయండి, అంటే మీకు ఎంత మైలేజ్ వస్తుంది. ఎందుకంటే MT15 R15 ఒకటే ఇంజన్ కాబట్టి. సో నాకైతే మాత్రం 56 కిలోమీటర్స్ పర్ లీటర్ అయితే వస్తుంది ఇది, ఈ బండి మైలేజ్ అయితే మాత్రం. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. వెళ్ళే ముందు మన వీడియోకి ఒక లైక్ అయితే చేసుకోండి మీకు నచ్చినట్టయితే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.